సగటు మధ్యతరగతి మనిషి నర్సాపూర్ లాంటి, నెల్లూరు లాంటి, ఒంగోలు లాంటి చిన్న పట్టణ టౌన్స్ లో పెరిగినవాడిని నేను. లండన్ లో పెరిగినవాడిని కాదు, న్యూయార్క్ లో పెరిగినవాడిని కాదు, చాలా నర్సాపురం లాంటి చిన్న చిన్న టౌన్స్ లో పెరిగినవాడిని నేను. సో నాకు ప్రతి మనిషి కష్టాలు తెలుసు. నాకు నర్సాపురం గురించి చెప్పాలంటే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు వైఎం కాలేజ్లో ఆయన ఎన్సీసీ క్యాడెట్ గా ఉన్నప్పుడు ఆయన రోయింగ్ బోర్డ్ క్యాప్టెన్, ఆయన ఎన్సీసీ క్యాప్టెన్, ఆయన ఎన్సీసీ క్యాడెట్స్ కాలేజ్ క్యాప్టెన్. ఆయన నరసాపురంలో బోట్లు నడిపిన ఫోటోలు, ఇందిరాగాంధీ గారి ముందు నేవల్ ఎన్సీసీ పెరేడ్ అప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ని ఆ రోజున రిప్రజెంట్ చేశారు, ఎన్సీసీ క్యాడెట్స్ గ్రూప్ ని ఆ రోజున. ఆ జ్ఞాపకాలు నాకు నరసాపురం అంటే. అలాంటి నరసాపురంకి నటుడుగానే కాకుండా ఒక రాజకీయ నేపథ్యంలో పార్టీ పెట్టి నేను ఈ రోజున మిమ్మల్ని ఓట్లాడు మీకు మా నాయకుడు నాయకర్ గారిని గెలిపించమని గాజు గ్లాస్ గుర్తు మీద అడుగుతున్నానంటే అది నిజంగా దైవ సంకల్పం. నాకు సగటు మనిషిని నేను. అలాంటి నేను మీ అందరి ఆశీస్సులతోటి ఒక దశాబ్దంగా దెబ్బలు తింటా ఉన్నాను. ఓడిపోయాను 2 చోట్ల. కానీ నిలబడ్డానంటే చెక్కు చెదరని మీ అభిమానం, చెక్కు చెదరని మీ ప్రేమ, ఆడబిడ్డలు, ఆడపడుచులు, యువతులు, తల్లులు, ఇక్కడే కాదు దారి పొడుగుతా ప్రేమాభిమానాలు, నీరాజనాలు. ఇందాక నుంచి చూస్తా ఉన్నాను. ఆ పక్క నుంచి సభ జరుగుతున్నంతసేపు, నుంచున్నంతసేపు దాదాపు అరగంట సేపు హారతులు పడుతూనే ఉన్నారు. మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెళ్ళకి, యువతులకి కృతజ్ఞత అభివందనాలు. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. మీరు ఊహించుకుంటే 2019లో వచ్చాం. ఈరోజు కాలం గిర్రం తిరిగిపోయింది. మీ భవిష్యత్తు కావాలి. మీ భవిష్యత్తు కోసం నిలబడి ఉన్నాం. మీ బంగారు భవిష్యత్తు కోసం. నేను చాలా కష్టపడి చాలా పెద్దలందరితో మాట్లాడి ఎన్డీఏ అలయన్స్ ని తీసుకురావడానికి కూడా ముఖ్య కారణం మనకి కేంద్రం సపోర్ట్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయలేం. మాకెవ్వరి మీద కేసులు లేవు. జగన్ లాగా నా మీద 32 కేసులు లేవు నా దగ్గర. నేను అడిగితే, రిక్వెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడతాను తప్ప ఇంక దేని గురించి మాట్లాడను. అలయన్స్ కూడా అమిత్ షా గారిని, ప్రధానమంత్రి గారిని, మిగతా నడ్డా గారిని, అందరి నాయకులు ఒకటే అడిగాను. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు మీరు నిలబడాలి. మీరు మమ్మల్ని నమ్ముకొనున్నారు ప్రజలు. మీ ఆశీస్సులు కావాలంటే చాలా పెద్ద మనసుతోటి వచ్చి ఈరోజు నిలబడ్డాను. అలాగే మన నరసాపురం పార్లమెంటుకు సంబంధించి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కమలం గుర్తు మీద భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మన కూటమి నుంచి పోటీ చేస్తా ఉన్నారు. సో వీరందరినీ మనస్ఫూర్తిగా గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ఎన్డీఏ కూటమి ఒకటే లక్ష్యం. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ఒకటే లక్ష్యం కోసం పనిచేస్తున్నాం. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు. ఇదే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి లక్ష్యం. వచ్చి అధికారంలోకి రాగానే అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను కూడా చాలా బాగా మెరుగ్గా చేస్తాం. సంక్షేమ పథకాల్లో ఎటువంటి కోత ఉండదని మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. సంక్షేమంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం. ఎన్నికల్లో ఈరోజు నేను అందరి తరఫున అడుగుతా ఉన్నాను, కూటమి తరఫున ఓట్లు అడుగుతున్నాను. నేను మీకు మాటిస్తా ఉన్నా, కూటమిలో మేము ఏ పథకాలైతే మేము హామీ ఇస్తున్నామో అవి అమలు చేసే బాధ్యత జనసేనగా మా అందరి బాధ్యత. అది ప్రజలకు మేము మాటిస్తా ఉన్నాం. అలాగే నదులను ఇందాక ప్రతి చేనుకి నీరు అంటే నదులు అనుసంధానం జరగాలి. అది అందించి రాష్ట్రంలో వలసలు, పస్తులు లేని ఆంధ్రప్రదేశ్ నిర్మించడమే
జనసేన, టీడీపీ, బీజేపీ లక్ష్యం, ప్రధాన లక్ష్యం. అలాగే ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ని చాలా తక్కువ కాల పరిమితిలో పూర్తి చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ప్రతి నీటి బొట్టుని దాచుకోవడానికి సముద్రపాలు కాకుండా చుట్టమే జనసేన, ఎన్డీఏ కూటమి లక్ష్యం. ముఖ్యంగా యువతకి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి మీ కాళ్ల మీద మీరు నిలబడగలిగేలాగా ప్రతి పనికి, ప్రతి చేతికి పని కల్పించడమే కూటమి లక్ష్యం. ముఖ్యంగా చేతి వృత్తులు, కుల వృత్తులు పరిరక్షించడమే కూటమి లక్ష్యం. 50 సంవత్సరాలు దాటిన బీసీ ప్రజలందరికీ నెలకి 4,000 రూపాయల పెన్షన్ ని 1వ తేదీనే ఇంటి వద్ద అందజేస్తాం. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆ తల్లికి అందజేస్తాం. ముఖ్యంగా మహిళా సోదరీమణులకు సంబంధించి పోయినసారిలో కూడా చెప్పాం, ఉచిత గ్యాస్ సిలిండర్లు పెరిగిపోతున్న ధరలకి గ్యాస్ సిలిండర్లు అందించాలి కనీసం అని చెప్పి నేను లాస్ట్ టైం కూడా చెప్పింది. ఈసారి కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో మాది, కంబైన్డ్ మేనిఫెస్టోలో మాది ఇదైంది. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మా ఆడపడుచులకి, మా మహిళలకి, మా అక్క చెల్లెలకి, మా యువతులకి ఉచితంగా అందజేస్తాం. రైతులకి ప్రతి సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తాం. ప్రతి మహిళకి నెలకి 1,500 అందజేస్తాం. మహిళలకి ఉచితమైన బస్సు సౌకర్యం కల్పిస్తా ఉన్నాం. అలాగే దీనివల్ల ఆటో డ్రైవర్ సోదరులందరూ చాలా, మా పరిస్థితి ఏంటంటే మీకు ఇబ్బంది కలగకుండానే ఉంటుంది, మీ ఉపాధి అవకాశానికి డోకా కలిగించకుండానే పథకం ఉంటుంది. అలాగే పేదల కడుపు నింపడానికి ఒకవైపు అన్నా క్యాంటీన్లు ఎలాగో డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా అలాగే రన్ చేస్తాం. అన్నా క్యాంటీన్లతో పాటు లక్ష్యం ఒకటైనా పేద ప్రజల కడుపు నింపడం, లక్ష్యం ఒకటైనా అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా పక్కపక్కనే రన్ చేస్తాం.